From AP Model School. మాకు ఇక్కడ చెప్పిన మెడిటేషన్ ఇక్కడ అన్ని టాపిక్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఈ టాపిక్స్ అన్ని చెప్పడం వల్ల మాకు ఒక గైడెన్స్ అనేది లభించింది. ఈ గైడెన్స్ మాకు చాలా బాగా నచ్చింది. దీనికి సహకరించిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. అందరు చాలా బాగా గైడ్ చేశారు మమ్మల్ని మెడిటేషన్ గురించి. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు స్టూడెంట్స్కి ఉపయోగపడే టాపిక్సే మీరు చెప్పారు. ఫస్ట్ డే ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. బాడీ స్కానింగ్, సెల్ఫ్ లవ్, త్రికరణ శుద్ధి, కోఆపరేషన్ గురించి, కాంపిటీషన్ గురించి, జడ్జ్మెంట్ గురించి అంతా చాలా బాగా అనిపించింది. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మెడిటేషన్ చేయడం ద్వారా రిలాక్సేషన్ వస్తుంది, మైండ్ రిలాక్సేషన్ అండ్ రిలీఫ్ ఉంటుంది మనకు. పిరమిడ్ మేకింగ్ అని నేర్పించారు, చాలా బాగా ఉంది మాకు. పిరమిడ్లో మెడిటేషన్ చేయడం వల్ల స్కూల్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ మాకు చాలా బాగా అనిపించింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీచర్స్. మాకు ఇంత బాగా చెప్పారు. 7 days మా కోసం టైం కేటాయించి మీకు చెప్పడం చాలా థ్యాంక్ యూ. అలాగే మంచి ఫుడ్ కానీ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పెద్ద పిల్లలు వచ్చేయండి, ఎందుకంటే ఫాస్ట్ మన టైం వేస్ట్ చేసుకోకుండా టైం కాకుండా రావాలి, స్పీడ్గా రావాలి. అవేర్నెస్, మన టైం వేస్ట్ చేసుకోకూడదు. అంతా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన టాపిక్ గురించే కొద్దిగా చెప్తే చాలు. అర్థమైందా? ఇందులో మా టాపిక్స్ నచ్చినటువంటి ఎంతో అందరికీ నచ్చాయి. ఆ టాపిక్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, జడ్జ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్, త్రికరణ శుద్ధి, కోఆపరేషన్ అండ్ కాంపిటీషన్. ఇలా ఈ టాపిక్స్ అన్ని మనకు నేర్పించిన టీచర్స్ అందరూ థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఎడ్యుకేషన్ చదువుకుంటే ఫ్యూచర్లో అవసరం అవుతుంది. మన కోసం చదవాలి, పక్కన వాళ్ళ కోసం చదవకూడదు. గ్రూప్ మీటింగ్ ఉండాలా, బాడీ స్కానింగ్, సెల్ఫ్ లవ్. గ్రూప్ మీటింగ్లో ఉండేటప్పుడు పక్కన హెల్ప్ చేయాలా. వాళ్ళ మార్క్స్ వస్తే మనకు రావనేసి అనుకోకూడదు. వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. చెట్లకు నీళ్ళు పోయాలా, అనిమల్స్కి, బర్డ్స్కి వాటర్ పెట్టాలా సమ్మర్ టైంలో. మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుంది మైండ్, ఆలోచనలు ఏమి ఉండవు. ఐఎమ్ స్టడీయింగ్ త్రైతకింగ్ ప్రైమరీ స్కూల్. నేను ఇన్ని రోజులు ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చినప్పటి నుంచి నేర్చుకొని ఉండేది ధ్యానం గురించి. ధ్యానం చేస్తే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ చంద్ర. ఐఎమ్ స్టడీయింగ్ 4th class. ఐఎమ్ ఫ్రమ్ శ్రీ సరస్వతి విద్యా మందిరం స్కూల్. ఇక్కడ నేను సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఇక్కడ వీళ్ళు బాగా చెప్తున్నారు. ఫస్ట్ డే నేను ఎడ్యుకేషన్ గురించి నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ వల్ల వేరే వాళ్ళ మీద మనం ఆధారపడము, మనమే చేసుకోవచ్చు. ఇంకా కోఆపరేషన్ గురించి నేర్చుకున్నాను. కోఆపరేషన్ అంటే కాంపిటీషన్ ఉండకూడదు, ఫ్రెండ్షిప్ ఉండాలి. థ్యాంక్ యూ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th class. మై స్కూల్ నేమ్ ఇస్ శ్రీ సరస్వతి విద్యా మందిరం. సెల్ఫ్ లవ్ అంటే నచ్చిన టాపిక్ ఏంటి? 7 daysలో ఏం నేర్చుకుని నీకు ఇష్టమైన టాపిక్ ఏంటి? సెల్ఫ్ లవ్, కోఆపరేషన్, మెడిటేషన్,
pyramid. చాలా బాగా నచ్చిందా? ఓకే, Thank you, madam. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Class, I am from Sri Saraswati Vidya Mandiram School. నేను నేర్చుకున్నది కోఆపరేషన్ అంటే కాంపిటీషన్ ఉండకూడదు, ప్రెజర్ ఉండకూడదు, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతులు. థ్యాంక్ యూ. సబ్జెక్టులను ద్వేషించకూడదు, మేడమ్స్ని ప్రేమించాలి. మేడమ్స్ మీద ద్వేషం ఉండకూడదు, అందరినీ ప్రేమించాలి. మనం అందరం సమానమే. ఇక్కడ నేర్పించిన టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ. This is S. Nisba Akhtar from 7th class studying in Narayana English Medium High School. ఈ 7 days సమ్మర్ క్యాంప్లో నేను నేర్చుకునేది సెల్ఫ్ లవ్, ఎడ్యుకేషన్ గురించి మరియు కోఆపరేషన్ గురించి. కోఆపరేషన్ నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే దాని గురించి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది. మన ఫ్రెండ్షిప్ ఉంటేనే దేంతో అయినా పాసిబుల్ చేయగలుగుతాం. మనకి రానిటివి కూడా మన ఫ్రెండ్స్ మనకి నేర్పిస్తారు. థ్యాంక్ యూ. Morning everyone, my name is Serena. My school name is Sri Saraswati Vidya Mandiram. I am studying 3rd class. పిరమిడ్లో మెడిటేషన్ చేసింటే బాగుంది. కోఆపరేషన్ అంటే ఫ్రెండ్స్తో ఉండాలి, నాన్న అమ్మని ప్రేమించాలి, అండ్ ఫ్రెండ్స్ టీచర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. మై స్కూల్ నేమ్ ఇస్ శ్రీ నారాయణ స్కూల్. నేను నేర్చుకునేది సెల్ఫ్ లవ్ గురించి. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన ఫ్రెండ్స్ని ప్రేమించుకోవాలని నేను నేర్చుకునేది. థ్యాంక్ యూ. 4th class A section. My school name is Christ Hakim Primary School. నేను ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఇచ్చిన తర్వాత నేర్చుకునేది కోఆపరేషన్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఉంటేనే మనం ఎప్పుడైనా పైకి వెళ్ళేది. కోఆపరేషన్, ఇంకా సెల్ఫ్ లవ్, ఎడ్యుకేషన్, మెడిటేషన్ అవన్నీ మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. పిరమిడ్ మేకింగ్ కూడా నేర్చుకున్నాం. కింద చేశాక బాగుంది, పైన చేశాక ఇంకా చాలా బాగుంది. కళ్ళు మూసుకున్న తర్వాత దేవుని చూసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు నేర్పించిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. నా పేరు ఆర్ సిద్దిక్. నేను నారాయణ స్కూల్ చదువుతున్నాను. ఇక్కడ ధ్యానం అంటే మనం చాలా గొప్ప, అంటే ధ్యానం గురించి మనం చాలా తెలుసుకున్నాం కదా ఈ 7 days. తెలుసుకున్నారా లేదా? సౌండ్ రావడం లేదు. అంతేనా? సౌండ్ ఇది సౌండ్ అంటే. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈరోజు చేసిన బాగా అంటే లవ్ ఎనర్జీస్ని రిలీజ్ చేయడం, అది నాకు బాగా నచ్చింది. ముందుగా మనకి సార్ నేర్పించారు కదా, సార్కి గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ, గట్టిగా. అలాగే మన వైష్ణవి మేడం కూడా క్లాస్ కొట్టండి అందరూ. ఈరోజు మనం ఈ ధ్యానం చేస్తున్నామంటే కారణం ఎవరు? మన గురువు గారు పత్రిజీ గారు. గట్టిగా. క్లాప్స్ కొట్టడం వల్ల మనకు నర్వ్స్ అనేవి బ్రెయిన్ యాక్టివ్ అవుతాయి, అందుకు క్లాప్స్ కొట్టాలని చెప్పేది. ఇంకా సెల్ఫ్ లవ్ కదా, సెల్ఫ్ లవ్ అంటే కొందరు ఏం చేస్తారంటే కంపేరింగ్ చేసుకుంటుంటారు పక్కన వాళ్ళతో. వాడు ఇట్లా, వాడు ఆమెట్లా, ఈయన ఇట్లా అని. నాది మనం తెలుసుకోవాలి ఏంటంటే సెల్ఫ్ లవ్ అంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకొని తర్వాత పక్కనోళ్ళు, అంటే అదొకటి ఉంది చూడు, అంటే మారిన తర్వాత మిగతా వాళ్ళని మార్చాలి. ఫస్ట్ మనలోని మన అంటే మన ఆత్మలోని కాంతి దీపాన్ని మనమే వెలిగించుకున్న తర్వాత ఇతరులకు ఇంకా ఏమైనా చెప్పడానికి వీలుంటుంది.
అంతేనా కదా? టూ డేస్ అంటే నేను అంత ఫ్రెండ్స్లో కలిసాను, కానీ నాకు ఫ్రెండ్స్ బాగా పరిచయం అయ్యారు. ఈరోజు హగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఫీల్ అయ్యారా లేదా? లవ్ ఎనర్జీ ఫీల్ అయ్యారా లేదా? అది నాకు బాగా అనిపించింది. హగ్ చేయడం ఇవ్వడం వల్ల మనలోని అంత బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అది నాకు బాగా నచ్చింది. ఇంకా ధ్యానం అంటారా, ధ్యానం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, దానికంటే గొప్పది ఇంకేం లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే అది బ్రహ్మానందం. అంటే ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత ఆనందాన్ని పొందుతారు కన్ఫామ్. ఈరోజు మీరు పొందారు కదా, అందరూ ఫీల్ అయ్యారు లేదా ఆ ఆనందాన్ని? నేను ఈరోజు మీకు ఒక కోట్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలా? డోంట్ బిలీవ్ సూపర్స్టిట్యూషన్ అండ్ డోంట్ డూ ప్రోక్రాస్టినేషన్. మీకు ఈ వర్డ్స్కి మీనింగ్ తెలుసా? ఎనీవన్? డోంట్ బిలీవ్ సూపర్స్టిట్యూషన్. సూపర్స్టిట్యూషన్ అంటే మూఢనమ్మకాలు. సూపర్స్టిషన్స్. డోంట్ బిలీవ్ సూపర్స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు. అంటే డోంట్ డూ ప్రోక్రాస్టినేషన్. ఇదే ఇంపార్టెంట్. ప్రోక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నీకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలి, స్కూల్లో సార్ ఇట్లా పలానా వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేయాలి ఇంటి దగ్గర, ఇంకా టైం కూడా ఉంది రేపు. మనం ఏమనుకుంటాం, ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేయకుండా మళ్ళీ చూద్దాంలే, పోస్ట్ పోన్ చేస్తాం. ఆ వర్క్ చెయ్యం, పోస్ట్ పోన్. రేపంతా టైం ఉంది కదా, చేద్దాంలే, ఏం లేదు. అట్లా ఎప్పుడే కానీ మనం వర్క్ని ప్రోక్రాస్టినేషన్ చేయకూడదు. వర్క్ని ప్రోక్రాస్టినేషన్ చేయడం వల్ల మిగతా వర్క్స్ టైం ఉండదు, మిగతా వర్క్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతగా చెప్పారు కదా, మెడిటేషన్ నాకు చాలా ఇష్టం, మెడిటేషన్ చేయడం వల్ల బాగుందని. అందరు క్లాస్ వర్క్ చేస్తారు, హోంవర్క్ చేస్తారా? క్లాస్ వర్క్ అంటే ఏంటి? క్లాస్లో ఇక్కడ మెడిటేషన్ చేస్తారు. హోంవర్క్ అంటే ఇంట్లో చేస్తారా? ఎంతమంది చేస్తారు రియల్గా? మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలని సార్ చెప్పారు కదా, విన్నారా లేదా అందరూ? ఖచ్చితంగా చేయండి మెడిటేషన్, బాగుంటుంది. ఇంకా మీకు గొప్ప గొప్ప అనుభవాలు వస్తాయి. నాకు వచ్చినాయి, కానీ ఇప్పుడు చెప్పే అవకాశం లేదు కాబట్టి, టైం మనకు తక్కువ ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా. ఇంకొకసారి గట్టిగా మన ప్రతినిధి గారికి మన క్లాస్ చూడండి. మొత్తం మనకు భోజనం ఇన్ని చక్కగా అరేంజ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా క్లాప్స్ కొట్టండి. మన లక్ష్మీకాంత్ మేడం ఇంత గొప్ప ధ్యాన సమ్మర్ క్యాంప్ పెట్టాలని ఆలోచన వచ్చింది కాబట్టి చాలా గ్రేట్, క్లాప్స్ కొట్టండి. చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ అబ్బాయికి మెడిటేషన్. చాలా వీళ్ళ మేడం వచ్చేసి హిందీ టీచర్ సుకన్య గారు, ఇక్కడికి వస్తుంటారు ఆమె వీక్లీ. ఆమె చక్కగా ఈ అబ్బాయికి గైడ్ చేశారనమాట. ఈ అబ్బాయికి ఎంత ఇంట్రెస్ట్ అంటే పిరమిడ్స్ తయారు చేస్తాడు ఓన్గా. ఎంత బాగా ఇంట్రెస్ట్ అంటే ఈ అబ్బాయి చెప్తుంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కనెక్ట్ అయిపోవడం. ఇక్కడున్న మాస్టర్స్ అంతా కమ్యూనికేట్ అవుతాడు ఈ అబ్బాయి మెడిటేషన్లో, వాళ్ళ యొక్క అనుభవాలన్నీ తెలుసుకుంటాడు అనమాట. చాలా గ్రేట్ మాస్టర్ ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి స్పీచ్ ఇవ్వాలని ఉంది కానీ మనకు టైం లేదుగా. చూడండి, ఈ అబ్బాయి భయం లేదు, మైక్ పట్టుకోవాలంటే భయం లేదు. అందరికీ కూడా పోస్ట్ పోన్ చేయొద్దు, మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్తున్నాడు. అంటే ఒకటి చెప్తున్నాడు, మన నుంచి అది రాలేదు కదా వర్డ్స్, కానీ అబ్బాయి ద్వారా వచ్చాయి. అబ్బాయి ఏది చెప్పాలనుకుంటున్నది తన ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాడు. అర్థమవుతుందా? ఒకసారి క్లాప్స్ అబ్బాయికి. మనం మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా?
ఇష్టమైనది సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి, తర్వాత అందరినీ ప్రేమించాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. My name is Sarita. I am studying in 2nd class. My school name is Sri Saraswati Vidya Mandiram School. I am like yoga. నేను పిరమిడ్లో యోగా చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్ వస్తున్నారని వస్తున్నావా? నీకు అది ఇష్టమైందా? ఒక్కరు కూడా రాకపోతే నువ్వు రా. సబ్జెక్ట్ ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నేను ఇక్కడికి రావడం వల్ల నేను ఏం నేర్చుకున్నానంటే సెల్ఫ్లో అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. నెక్స్ట్ బాడీ స్కానింగ్ అంటే నెక్స్ట్ పిరమిడ్ మేకింగ్ చేసుకోవడం అంటే మనం నెక్స్ట్ నాకు ఈ పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుంది. మెడిటేషన్ అంటే ఎనర్జీ, కాన్సన్ట్రేషన్. థ్యాంక్ యూ. ఇస్ 4th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ శ్రీ వాసవి ఐఐటి స్కూల్. సెల్ఫ్లో మెడిటేషన్, ఎడ్యుకేషన్, పిరమిడ్ మేకింగ్, కోఆపరేషన్. థ్యాంక్ యూ. In 6th class, I am from Sri Saraswati Vidya Mandiram. నేను సమ్మర్ క్యాంప్కి 7 daysకి ఫస్ట్ రాను. నేను మా అమ్మ ఉండి బాగా చెప్పారు పోరానిందే. ఫస్ట్ రోజు ఉండి ఎడ్యుకేషన్ గురించి చెప్పినారు. మనం నా చదువు గురించి నేనే ఆలోచించుకోవాలా. ఫస్ట్ వీళ్ళు వచ్చినారు నేను రాలా అని బాధపడకూడదు. మళ్ళీ కోఆపరేషన్ అంటే మనం పక్కన వాళ్ళు బాగున్నారు నేను బాగలేదు ఇట్లా కాంపిటీషన్ పెట్టుకోకూడదు. మనం బాగున్నామా లేదా అని పెట్టుకోవాలా. సెల్ఫ్లో అంటే నా గురించి నేను ఆలోచించుకోవాలా, ప్రేమించుకోవాలా. మెడిటేషన్ అంటే నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది, ఇంకా బుద్ధి అవన్నీ వస్తాయి. నేను ఇక్కడికి వచ్చిన అందరు ఫ్రెండ్స్ నన్ను బాగా పలకరించినారు. ఇక్కడ మేడమ్స్ కూడా బాగా చెప్పినారు, ఇంకా భోజనం వాళ్ళు కూడా బాగా చెప్పినారు. టీచర్లకు అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ. From Aditya Birla Public School, my favorite topic is 5 fingers and pyramid making. Thank you. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ పత్రిజీ. Studying in
body scanning is a wonderful. It is wonderful. మనకి ఏదైనా అయినప్పుడు మన లోపలికి మనం చూసినప్పుడు బాగా ఉంటుంది. ధ్యానం బాగా నచ్చింది, ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ.